నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. విధ్వంసమైన వ్యవస్థల నుంచి రాష్ట్రాన్ని తిరిగి సుపరిపాలన దిశగా గాడిలో పెట్టామని 2025 ఏడాది నుంచి మంచి ఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సోమవారం మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని క్లిష్ట పరిస్థితుల నుంచి సూపర్ 6 పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా అందించగలిగామని తెలిపారు. ఈ స్ఫూర్తితో 2026లో మరింత కష్టపడి పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. 9 సార్లు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 39 పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను. మినిమం 4 సంవత్సరాల్లో 29 లోపల ₹4 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం. అది దాని మీద ₹1.19 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం. అది అన్ఇమాజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది. అది ఒక పక్క చేశాం. సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లో జలకళ సంతరించుకున్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత 950 టీఎంస్ అనుకుంటారు రఫ్గా. ఇప్పుడు చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. దగ్గర నీళ్లు ఉండే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లో బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం. ఇది కూడా ఒక అచీవ్మెంట్. ఇంకొక పక్కన విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్స్ అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇంకొక పక్క హార్టికల్చర్ డెవలప్మెంట్. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది. ఇది ప్రపంచానికి తయారవుతుంది. సీమలో ఆటోమొబైల్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎనర్జీలో కూడా మీరు గ్రీన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మన మీటింగ్లో ఏంటంటే మెయిన్గా వచ్చాడు ఆయన. ఓకే, ఈరోజు మనం గ్రోత్ రేట్, నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి. లాస్ట్ ఇయర్ 12.05% మనం జిఎస్టిపి గ్రోత్ సాధించాం. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో 10.91. గుజరాత్ లో తమ పెట్టుబడులను భారీగా విస్తరించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. రాజ్కోట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వ పటిమను కొనియాడారు. ఇప్పటికే రాష్ట్రంలో తమ కంపెనీ అతిపెద్ద ఇన్వెస్టర్ గా ఉందన్న ముఖేష్ అంబానీ గత 5 ఏళ్లలో ఇక్కడ 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామన్నారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఈ పెట్టుబడుల్ని 7 లక్షల కోట్లకు పెంచబోతున్నట్లు వెల్లడించారు. తద్వారా యువతకు అపారమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. Sustainable aviation fuel and maritime fuels and advanced materials. These are not only industries of the future, they are foundations of India's prosperous tomorrow. Jamnagar, once the largest hydrocarbon energy exporter, will in the coming years become India's largest exporter of green energy and material from Gujarat, transforming Kutch into a global clean energy hub. Our multi-gigawatt utility-scale solar project, among the world's largest, will deliver round-the-clock clean power through advanced storage and modern grid integration, powering India's green future and reinforcing Gujarat's leadership in renewables. Making Gujarat India's artificial intelligence pioneer. In Jamnagar, we are building India's largest artificial intelligence-ready data center with a single goal: affordable AI for every Indian. Jio will launch a people-first intelligence platform built in India for India and the world, enabling every citizen starting from Gujarat to access AI services
in their own language, on their own device, every day to make them more efficient and productive. Partnering for India's Olympic ambitions and social progress. The Reliance Foundation stands ready to serve the Prime Minister's vision of bringing 2036 Olympics to Ahmedabad. As a concrete step, Reliance will partner with the Gujarat government to manage the Veer Savarkar Multi-Sports Complex in Naranpura. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే అసాధారణ వ్యక్తి కృష్ణ అని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. విజయవాడలోని లెనిన్ కూడలిలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రఘురామ పాల్గొని మాట్లాడారు. కృష్ణ మంచితనం, ధైర్యం చూసి ఎంతో మంది ఆయనకు అభిమానులయ్యారని తెలిపారు. ఇప్పటికీ ఆయన సూపర్ స్టారే అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మనవడు జయకృష్ణ, ప్రముఖ నిర్మాత అశ్విని దత్, ఏపీ మంత్రులు పాల్గొన్నారు. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ సినిమా చేస్తున్నట్లు రఘురామ తెలిపారు. కృష్ణ గారి అభిమానులంతా మంచి హృదయం కలవారు ఎక్కడా లేరు. మంచికి మరో పేరు కృష్ణ గారు. ఎటువంటి కల్మషం లేని, ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఒక అసాధారణ వ్యక్తి హీరో కృష్ణ గారు. అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మంచితనాన్ని, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తత్వాన్ని చూసి, గుండె ధైర్యం అది చూసి ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇమేజ్ ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణే, ఇంకొక సూపర్ స్టార్ లేరు. సూపర్ స్టార్ అంటే కృష్ణ. మరి ఆయన 65లో సినిమాల్లో స్టార్ట్ చేయటం మొదలు పెడితే 74 సీతారామరాజు, 9 సంవత్సరాల్లో 100 సినిమాలు పూర్తయినాయి. ఆ తర్వాత అదే రామరాజు ఈనాడులో 8 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో 100 సినిమాలు పూర్తయినాయి. ఇప్పటికి సీతారామరాజు, రామరాజు, ఈ స్టిల్ రామరాజు. సో కృష్ణ గారి మనవడు ఈరోజు కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇవాళ అగ్ని పర్వతం, మా దత్తు గారి సినిమా రిలీజ్ అయిన రోజు, అగ్ని పర్వతం రిలీజ్ అయిన రోజు ఈ యువ అగ్ని పర్వతాన్ని కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి ముందు తీసుకురావడం కోసం దత్తు గారు, జమినీ కిరణ్ గారు మీ ముందుకి మీ ఆశీర్వాదం కోసం కృష్ణ గారిని, మహేష్ బాబుని ఆశీర్వదించిన వాళ్ళు అందరూ జయ కృష్ణ. అగ్ని RX100తో బాబు, RX100తో యువతని కిక్కెక్కించిన అజయ్ భూపతి జయకృష్ణతో అద్భుతమైన లవ్ కమ్ యాక్షన్ మూవీతో మీ ఆశీర్వాదం కోసం వస్తాడు. 3వ జనరేషన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యుద్ధ కళల్లో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. జపాన్కి చెందిన ప్రతిష్టాత్మక టకేడా షింగెన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకున్న అసాధారణ నైపుణ్యానికి గుర్తింపుగా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది. విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. 2 రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్ లో ఓ వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. వెంటనే పోలీసులు స్పందించి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించారని కోరారు. విశాఖలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి అనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. దేశంలోని విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్తులోనూ ఎలాంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. నేను అది ఇన్స్టాగ్రామ్ లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ గానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్లారు అనమాట. అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ ఐ బిలీవ్ వైజాగ్ విల్ బి ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్ గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్ గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పోలీస్ స్టోర్ బిసైడ్ మీ. అదనపు ఘటన కోసం వేధిస్తున్న అల్లుడిపై చర్యలు తీసుకోవాలి అంటూ బాధితురాలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో అర్జీని అందించారు. ఈ సందర్భంగా పొన్నూరు మండలం ఆలూరి గ్రామానికి చెందిన తల్లి నంబూరి లక్ష్మి బంధువు శ్రీనివాసరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. 8 ఏళ్ల క్రితం పేర్ల పోలురాజు తన కుమార్తె వెంకటేశ్వరమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపారు. వారికి ఒక పాప కూడా ఉందని చెప్పారు. పెళ్లి సమయంలో 2 ఎకరాల పొలం బంగారం కట్నంగా ఇవ్వడం జరిగిందని, అయితే అదనపు కట్నం కోసం కుమార్తెను చిత్రహింసలు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన బిడ్డ ఎక్కడ ఉందో కూడా ఆచూకీ లేదన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర ప్రోద్బలంతోనే ఈ వేధింపుల పర్వం సాగుతున్నట్లు చెప్పారు. పోలీసు అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. నంబూరి లక్ష్మి, మాది ఆలూరు, అయితే మాది పొన్నూరు. అంటే పొన్నూరు పక్కన ఆలూరు, మాది పల్లెటూరు గ్రామం. అల్లుడి పేరు ఏమన్నా నంబూరి పోలరాజు అయితే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. నేను చదువుకోలేదండి, నాకేమీ రాదు, చెప్తున్నాను. నా బిడ్డని ఈరోజు ఒక లవ్ మ్యారేజ్తో పెళ్లి చేసుకొని ఈరోజు 2 ఎకరాల పొలం తీసుకొని 1 ఎకరం నేను ఆపానని 5 చివర్లు దండ తీసుకొని మొన్న అకౌంట్లో పెట్టుకొని ఏదో కాపురం చేసుకుంటారులే నేను పంపిస్తే ఈరోజు ఆ ఎకరం కోసం అనుమానాలు పెట్టుకొని నా బిడ్డను నా కంటికి కాని రాకుండా బాడీ మొత్తం అట్ట చేస్తున్నాడు. పొన్నూరు ఎమ్మెల్యే సపోర్ట్తో చేస్తున్నాడు. ఆయన ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఆయన మా విషయంలోకి రాలి, ఆయన విషయంలోకి మేము వెళ్ళాలి. ఆయన సపోర్ట్తో ఆయన అండదండలు చూసుకొని ఈరోజు బాపట్లో పొన్నూరు మమ్మల్ని ఎక్కడా టచ్ అయినట్టులో మా బిడ్డ మా కాన్ రాకుండా చేసేసాడు. ఈరోజు నా బిడ్డ ఉందో చనిపోయిందో నాకైతే తెలియదు. నా పిల్ల మొక్కమైనా బాడీ అయినా ఈ చెవులు 2 పనిచేస్తున్నా నా బిడ్డకి అంత ఘోరంగా కొట్టి ఎవరికి చెప్పుకున్నాను అన్నాడు. రికార్డులు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఫోన్లో మళ్ళీ నాకే ఫోన్ చేసి ఎవరికి చెప్పుకుంటా, నీ దిక్కున్నా సరే చెప్పుకోండి అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ నేను ఎవరిని టచ్ చేయలేక ఎవరి దగ్గరికి వెళ్ళలేక ఆయన అండదండలతో ఉంటున్నాడంట. అది ఎమ్మెల్యే జోలికి నేను ఆయన మా జోలికి ఆయన పేరు వాడుతున్నాడు, బాగా ఆయన పేరుతోనే ఉంటున్నాడు. అది నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు ప్రాణాలతో నా బిడ్డ నా ముందుకు రావాలి. మమ్మల్ని చంపేస్తానని నా బిడ్డని వార్నింగ్ ఇస్తున్నాడు. నా పిల్లకి భయం చెప్పాడు. ఇప్పుడు కూడా నా పిల్ల మా దగ్గర రాకుండా చేస్తాడు. వెళ్తే మిమ్మల్ని అందరూ చంపేస్తాను ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఇది జరిగి కూడా ఇది ఇంతకుముందు 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాము మేము ఎస్పీ గారి ఆఫీస్లో. వాళ్ళు అదే ప్రాసెస్ కింద అక్కడ పొన్నూరు సిఐకి బాపట్ల సిఐకి రాశారు. అక్కడికి వెళ్తే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు కానీ వస్తే మేము కేసు తీసుకోము, వాళ్ళు వస్తే వాళ్ళ తోలు తీసి ఎండేస్తాం ఇక్కడికి అన్నట్టుగా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఈ పౌల్రాజు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆయన ధైర్యంతో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, బెదిరియటం, వీళ్ళ ఇంట్లో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరని
ఒక దాంతో ప్రతి ఒక్కరిని బెదిరించడం, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే మిమ్మల్ని చంపేస్తాం, మీ ఎవరు ఉండరు మీ కుటుంబంలో అని చెప్పి వార్నింగ్లు ఇవ్వడం, ఇవన్నీ చేశారండి. ఇంతవరకు మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయాం. ఆఖరికి వచ్చి ఇక్కడే మొరబెట్టుకుంటున్నాం, తప్ప నుంచి ఏం లేదు. వీళ్ళ వల్ల ఏమి కాదనుకొని మొన్న ఏం చేశాడు, ఒక చైన్ ఇచ్చింది పండగ వచ్చిందని ఇస్తే ఏం చేశాడు, 3 లక్షలకి. అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ ని ఎత్తివేసి వెంటనే ఆయనను విడుదల చేయాలని అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అక్రమ కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలపై నిర్బంధం నశించాలని అన్నారు. రౌడీల మీద, గూండాల మీద పెట్టే కేసులను ప్రజా ఉద్యమ నాయకులపై పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల కోసం ఉన్నారా లేక కార్పొరేట్ సంస్థల కోసం మీరు పనిచేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి రైతు నాయకుడు అప్పలరాజుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలు చేసేవాళ్లు బయట ఉంటారు, ప్రజా ఉద్యమాలతో ప్రజలకు మేలు చేసేవాళ్లు జైల్లో ఉండాలా అని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడిని పీడీ యాక్ట్ కింద డిసెంబర్ 24వ తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. ఏం చేశాడు ఆయన? ఏమి నేరం చేశాడు? ఆయన బల్క్ డ్రగ్ పార్క్ పేరుతోటి 3600 ఎకరాల భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుంటే వీటి మీదనే మేము ఆధారపడి ఉన్నాం, ఆ రకంగా భూముల్ని కట్టబెట్టకూడదు, మీరు పరిశ్రమలకు ఇస్తే బీడు భూములు ఇవ్వాలని చట్టం చెప్తుందని చెప్పేసి చెప్తే ఈరోజు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని అప్పలరాజుని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ కింద ఎవరిని అరెస్ట్ చేస్తారండి? రౌడీల్ని, గోండాల్ని, ఉగ్రవాదుల్ని, నేరం చేసిన వాళ్ళని, కరోడాల్ని అరెస్ట్ చేస్తారు. ఆయన ఆ రకంగా చేశాడా? ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు 50,000 ఎకరాలు రాజధాని కోసం తీసుకున్నారు. రెండో విడత ఇంకొక 20,000 ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మూడో విడత కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇదే కాదు, సోలార్ ప్రాజెక్టులకి, రకరకాల ప్రాజెక్టులకి ఈరోజు 5 లక్షల ఎకరాల భూముల్ని, పంటలు పండేటువంటి భూములు తీసుకుంటున్నారు. ఇది తప్పు అని చెప్పేసి చెప్పడం తప్ప 2000 భూసేకరణ చట్టం ప్రకారం మీరు చేసేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి అడగడం తప్ప ఆ రకంగా ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి నాయకుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మేము ఒక్కటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. ప్రజలు ఖచ్చితంగా వీటన్నింటిని గమనిస్తున్నారు, వీటిని బుద్ధి చెబుతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వెంటనే అప్పలరాజు గారిని పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేసి ఆయన అరెస్ట్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే ఆందోళన ఉధృత. సరే, చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలతోటే అక్కడ జిల్లా కలెక్టర్ ఆయనకు నిర్బంధించారు. మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే అప్పలరాజును విడుదల చేయండి. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా మీరు చెప్పే గొప్ప గొప్ప మాటలు మీరు అమలు చేయదలిస్తే ముందు అప్పలరాజును విడుదల చేయండి, పీడీ యాక్ట్ ఎత్తివేయండి. ఆ రక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయం చెప్పే అవకాశం అని చెప్పేసి కోరుతున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగానే ప్రభుత్వాలు 2013 చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఏ ప్రభుత్వం అయితే చట్టాన్ని అమలు చేయాలో ఆ ప్రభుత్వాల చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే చట్టాన్ని అమలు చేయమని అప్పలరాజు అడుగుతున్నాడు. మేము అడుగుతున్నాం. అంటే చట్టాన్ని అమలు చేయమంటే పీడీ యాక్ట్ పెడతారా? భూ కబ్జాదారులను మీ పక్కన పెట్టుకొని, గంజాయి స్మగ్లర్లను మీ పక్కన పెట్టుకొని వాళ్ళకేమో మహారాజు పోషకులుగా పోషిస్తారు. ప్రజానాయకులపైన అక్రమంగా కేసులు పెడతారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీరు చెప్పే సూత్రం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రజాస్వామిక పద్ధతిలో పరిపాలన చేయండి, స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇవ్వండి, నిర్బంధాన్ని మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతి పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను మీడియాకు వెల్లడించారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు జనతా వారధి గురించి వివరించారు. మీడియా మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల ప్రకారం వారం జనతా వారధి అంటే జనం ఏ సమస్య అయితే ఉన్నదో ఆ సమస్యని పరిష్కరించడం కోసం కలెక్టరేట్ లో ఒక బల్ల వేసుకొని మేము ప్రజల యొక్క సమస్యలు తీసుకొని ఆ కలెక్టర్ గారి దగ్గరికి, డీసీ గారి దగ్గరికి తీసుకెళ్లి స్పాట్ లో కొన్ని పరిష్కారాలు ఉంటే ఎమ్మటే పరిష్కరించడం, లేని మళ్ళా వచ్చే వారం కల్లా అవి పరిష్కారం అయ్యేటట్టు చేయాలని చెప్పి డీసీ గారిని కోరడం జరిగింది. వారు చక్కగా స్పందించారు. దాదాపు ఈరోజు ఒక 6 సమస్యల మీద డీసీ గారిని కలవడం జరిగింది. ఏదైతే ఎక్కువగా ఈ యొక్క పెన్షన్లు, అలాగే అమ్మఒడి కానివ్వండి, అలాగే
ఈ బజార్లలో ఉండే మురికి నీరు పోకుండా బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. డెంగ్యూ రావటం, జ్వరాలు రావటం, ఆ సమస్య కూడా మాట్లాడటం జరిగింది. అది కూడా వారు చక్కగా స్పందించారు. 2-3 రోజుల్లోనే మేము పరిష్కారం చేస్తామని చెప్పి డీసీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటి మీద మేము చక్కగా స్పందిస్తున్నారు. ఈ అధికారులు కూడా, ప్రజలు కూడా ఏ సమస్య ఉన్నా సరే వారం మేము జనతా వారధి అనే కార్యక్రమం పెట్టేసి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి వెంకిరెడ్డిపాలెం. నా పేరు అణుకూరి అమ్మిరెడ్డి, సన్ ఆఫ్ కోటిరెడ్డి. నా భూమి 563, 564 ఎకరంన్నర భూమి ఆక్రమించుకున్నారండి. ఆక్రమించుకుంటే 2001లోనే ఆక్రమించుకున్నారు. ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి జాయింట్ కలెక్టర్ చెప్పి భూమి ఆక్రమించుకున్నారు. అప్టాలు బట్టి మేము తిరుగుతూనే ఉన్నాము. ఇవాళ ఏదో పరిష్కారం అయింది అని అంటున్నారు. ఎంఆర్ఓలు నా పేరు లేకుండా చేశారు. భూమి అంతా వాళ్ళ పేరే ఎక్కించారు, వాళ్ళే రాసుకున్నారు. అయితే ఇవాళ కలెక్టర్ గారు నంబూరు దరియా గారని సాహిబ్ గారిని వేశారు ఇక్కడ. ఈ 2-3 రోజులు బట్టి ఆయన దగ్గర తిరుగుతుంటే ఇవాళ కూడా పరిష్కారం అయింది అని అన్నాడు. పరిష్కారం అయింది నేను చేస్తానండి అన్నాడు. అయితే నా భూమి ఇంకా పెరంగపురం మండలం, దాంట్లో 8 ఎకరాల భూమి ఉంది. అయితే ఇది రోడ్డు వైసీపీ ప్రభుత్వం ఉండగా రుద్రబాటుగా లేచారు, అన్ని కొలతలకు వచ్చారు. మళ్ళీ దాన్ని ఏం చేశారంటే మా చేలో కలిసి తిప్పారు. ఆ చేను ఈశాన్య మూల నుంచి నైరుత్య మూల వరకు రోడ్డు వేశారు. అది దేనికి పనికి రాకుదు నా చేను. మరి ఏం చేయాలన్నా మరి మాకేం అర్థం కావట్లా. 8 ఎకరాల చేలో మూలసారిగా రోడ్డుగా పోయిందంటే దాంట్లో 2 ఎకరాలు కూడా మిగలదు. మిగిలిన అటు ఈ ఆగ్నేయ మూలన అటు నైరుత్య వాయువ్య మూలలో మిగులుతుంది. 2 మూలలో దేనికి పనికి రావాలి. నాకు ఎందుకు దయించి మీ ప్రభుత్వం వారు నాకు ఒక దరిగా తీసుకోమని చెబుతానండి. నువ్వు 2 ఎకరాలు తీసుకున్నా, ఎకరం తీసుకున్నా నేనే కాదనేవాడిని కాదు. ఒక దరిగి తీసుకోండి. నాకు అన్యాయం జరగకుండా నాకు మనవరాళ్ళు మనవాళ్ళు 6 ఉన్నారు. నా కూతురు కొడుకున్నారు. ఇంతమందికి భూమి ఆధారం మాకు. నేను ఎప్పుడో కొనుక్కున్నా, ఇప్పుడు కాదు భూమి. అయితే నాకు న్యాయం చేయమని ఈ భూమి ఏమో వదిలిపెట్టలే. నాకు ఇంకా ఎకరన్నర భూమికి 2 ఎకరాల 20 సెంటు భూమి తేల్చారు ఆక్రమించుకున్న వాళ్ళు. ఎట్ట పడితే అట్ట ఆక్రమించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ భూమి, అక్కడ ఆ భూమి నాకు న్యాయం చేసి నా భూమి నాకు వదిలిపెట్టమని వేడుకుంటున్నానండి. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బాధితుల నుంచి వకుల్ జిందాల్ విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు పలువురు బాధితులు తమ సమస్యలను మీడియాకు వెల్లడించారు. కిరా, అజీమున్నిసా వీళ్ళందరూ ఇంటి మీద వచ్చి కొట్టారండి. ఇది 4వ సారి ఎస్పీ దగ్గర కేసు పెట్టడం. ఆ పోలీసులు భయం అనేది వీళ్ళకి లేదు సార్. అసలు మా ఆయన మెతక చూసి నన్ను ఆట ఆడుకుంటున్నారు సార్. మా ఊరు వడ్డేశ్వరం. ప్లీజ్ ఇది పవన్ కళ్యాణ్ దగ్గర చేర్చండి, సీఎం గారి దగ్గర చేర్చండి సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు చూసేటట్టు చెయ్యండి సార్. మీడియా వాళ్ళే చేయగలుగుతారు సార్. ఇవన్నీ ఎవరు చేయలేరండి. మీ చేతిలో అంతం మొత్తం, ప్రభుత్వం మొత్తం మీ చేతుల్లోనే ఉందండి. ఒకసారి ఆడపిల్లని నేను ఏడుస్తున్నాను. నా సమస్య నా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ నా మొగుడు మెతక చూసి మా ఇంటి మీద కొడుతున్నారు, హరాజ్మెంట్ చేస్తున్నారు. తాగుబోతోళ్ళు అవసరమైనట్టు మాట్లాడుతున్నారు సార్. అసలు 11 దాటిన తర్వాత తలుపులు కొట్టడం, కిటికీలు కొట్టడం. మా ఆయన లేపుతేనేమో నువ్వు వెళ్ళబాక నన్ను లాగుతున్నాడండి. ఇంట్లోకి బయటికి వెళ్ళనివ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు చూడాలి. చూస్తామని చెప్పారు, పరిష్కారం చేస్తామని చెప్పారు సార్. వాళ్ళ మీద ఆల్రెడీ బైండింగ్ కేసు పెట్టుంది. రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఏదైతే కాకుమాను మండలం అప్పాపురం గ్రామం ఉందో ఆ గ్రామంలో కాకుమాను మండల ఎస్ఐ ఆ గ్రామంలో ఉండబడినటువంటి మాల కులానికి చెందిన 4 యువకుల మీద ఒక తప్పుడు ఫిర్యాదు వస్తే ఇచ్చినటువంటి ఫిర్యాదు అది తప్పుడుదా లేకపోతే నిజాయితీదా అనేటటువంటి పరిస్థితి ఎంక్వైరీ చేయకుండా, ఎటువంటి విచారణ లేకుండా వాళ్ళ మీద ప్రయోగించినటువంటి 3rd డిగ్రీ, వాళ్ళ మీద బూటుకాళ్లతో దాడి, వాళ్ళ మీద ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి అది కూడా పోలీసు డిపార్ట్మెంట్లో ఉండి కులం పేరుతో దూషించే స్థాయికి ఈరోజు ఏకనాథ్ మాట్లాడటం చాలా అమానుషమైనటువంటి దాడిగా చర్యగా భావిస్తూ
ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కలవడం జరిగింది. అక్కడ ఉండబడేటటువంటి అప్పాపురంలో ఉండబడేటటువంటి మాలలందరూ కూడా ఈరోజు ఏదైతే ఒక ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదుని పరీక్షించే లేకపోతే ఏం జరిగిందని విచారణ లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నాడంటే అతను గతంలో కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి సివిల్ డిస్ప్యూట్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మాలల మీద చేసినటువంటి ఎన్నో అకృత్యాలు ఈరోజు బయటపడతా ఉన్నాయి. మేము ఒకటే గౌరవ ఎస్పీ గారికి చెబుతా ఉన్నాం, రక్షించాల్సినటువంటి రక్షక భటులే ఈరోజు దాడులు చేసే స్థాయికి వస్తే వాళ్ళని మెమోలకే పరిమితం చేయొద్దు, దయచేసి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎందుకంటే 30 సంవత్సరాల సర్వీస్ ఉందని అహంకారంతో విరవీగుతున్న ఎస్ఐకి ఆ ఒంటి మీద యూనిఫామ్ పోతే వీళ్ళ బాధ ఏంటో తెలుస్తుంది, ఆ పిల్లలు పడినటువంటి శోభ తెలుస్తుంది. ఏ స్థాయిలో వాళ్ళు ఇబ్బందులు పడ్డారో తెలియాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా అతన్ని విధుల నుండి సస్పెండ్ చేయాలని, పూర్తి స్థాయి విధుల నుండి సస్పెండ్ చేయాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో ఇచ్చినటువంటి సిఐ హామీని నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు ధర్నా ప్రదర్శించాం ఇక్కడ ఎస్పీ గారి దగ్గర. ఈరోజు ఎస్పీ గారు ఒక సౌత్ డిఎస్పీని విచారణ నిమిత్తం మేము ఎంక్వైరీ పంపిస్తున్నామని చెప్తున్నారు. గౌరవ డిఎస్పీ గారు కూడా ఆ స్థాయి విచారణ జరగకపోతే ఒక చిన్న 300 గ్రామాలు కలిగిన దళితవాడలో పిల్లలందరూ మరి సెలవుల దినం వస్తుంది, మనం వాలీబాల్ ఆడుకుందామనే ఒక ప్రక్రియలో ఊళ్ళో వేస్ట్గా పాతి ఉన్న సౌటి కాలువంటి స్తంభాన్ని పీక్కొచ్చి చర్చి దగ్గరికి సండే తీసుకొచ్చారు. తీసుకురాగానే వారు కంప్లైంట్ చేసిన తర్వాత ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ గారు వారు సాయంత్రం వచ్చి ప్రెసిడెంట్ గారిని మీ పిల్లలు ఇట్లా స్తంభం తీసుకొచ్చారని చెప్పగానే రేపు దాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో అక్కడే ఉంచుతామండి, పిల్లల్ని కూడా మీకు తీసుకొచ్చి హాజరుపరిచి కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటామని సమాచారం ఇచ్చారు. మరి సోమవారం ఉదయం 10 గంటలకి ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి ఇట్లా రమ్మన్నారని చెప్పినప్పుడు పిల్లలు కొంతమంది తమ కాలేజీలకి కొన్ని విషయాలు వెళ్ళాల్సి ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి కనబడి ఇట్లా పర్మిషన్ తీసుకుందామని వెళ్ళారు 4. వారిలో 2 పేర్లు అసలు లేవు, ఆ కంప్లైంట్లో 2 పేర్లు ఉన్నాయి. ఆ 4ని అవంతిని స్టేషన్లోకి తీసుకెళ్ళి ఏదో హత్యానారం చేసి రేప్ చేసి దొంగతనాలు చేసిన వాళ్ళని కూడా ఇంతగా శిక్షించరనమాట. వారి మీద 2 సార్లుగా ముందు 2 లాఠీలు ఇరిగేటట్టు కొట్టారు. తరువాత అదే గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు పోలీస్ స్టేషన్కి వేరే కంప్లైంట్ మీద వెళ్ళి ఏందా టిఫిన్ చేశారా లేదా అని థమ్స్అప్ తీసుకొచ్చి వారికి ఇచ్చినప్పుడు ఆ క్రమంలో ఎస్ఐ గారు లేరు. తర్వాత వాళ్ళు థమ్స్అప్ తాగుతా వెనక సైడ్ వరండాలో ఉన్న పిల్లల్ని మీకు థమ్స్అప్ కావాలంటారా నా కొడకల్లారా అని కులదోషంతో లోపలికి తీసుకొచ్చి కెమెరాలు లేని గదిలో వాళ్ళు విచక్షణ రహితంగా 3rd డిగ్రీ ఉపయోగించి శ్రీకాంత్ అనే వ్యక్తి కాళ్ళుపై పిల్లల కాళ్ళు కొడుతుంటే లాక్కుండా కాళ్ళపై నిలబడి ఎస్ఐ అరికాళ్ళతో ఐరన్ రాడు లాఠీతో విచక్షణారహితంగా కొట్టాడు. తర్వాత లేండి నడవండి అని వాళ్ళ పిల్లల్ని మరి ఒక అరగంట సేపు వామప్ చేయించారంట. మరి ఇలా ఘోరంగా దళితులపై ఎందుకు చేస్తున్నారు ఈ దాడులు? ఇవాళ ఈ ప్రభుత్వం వస్తుంది, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా ఇరు వర్గాలు పార్టీలు తమ స్వార్థం కోసం ఈ దళితులను ఉపయోగించుకొని పిల్లలని అమానుషంగా విద్యార్థులను కొట్టినారని తీవ్రంగా ఖండించాలి. అవసరమైతే విధుల నుంచి తొలగించాలి. ఇది ఒక పరిణామంగా జరగాలి తప్ప ఇది ఒక వర్గానికి జరిగింది కాదు. ప్రతి ఒక్క దళితుడు గ్రహించి ఈ విషయంపై స్పందించాలి. మీడియా మిత్రులు కూడా దీన్ని. గుంటూరు జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శనక్కల రాజకుమారి గారికి ఈ రోజు విజయవాడలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా టైమ్స్ ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డు అందింది. డాక్టర్ రాజకుమారి గారు హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ రంగంలో చేసిన కృషికి ఇది గుర్తింపు. ఆమె ప్రజల సంక్షేమం కోసం ఎస్పెషల్లీ గుంటూరు జిల్లాలో నిరంతరం చేస్తున్న సేవలు ఈ ఘనతకు కారణమని చెప్పవచ్చు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.